మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించున్నారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎమ్మా జాంజన్ లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. క్వాంటం పరిశోధనలు, ఉపాధ్యాయ శిక్షణపై వర్సిటీ ఉన్నత స్థాయి బృందంతో లోకేష్ చర్చించారు. ప్రస్తుతం 55,000 మందికి పైగా విద్యార్థులు తమ యూనివర్సిటీలో చదువుతున్నారని వైస్ ఛాన్సలర్ తెలిపారు. 5కు పైగా భారతీయ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం కలిగి ఉన్నామన్నారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని లోకేష్ కోరారు. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీలపై నైపుణ్యాభివృద్ధిలో భాగస్వామ్యం వహించాలని ఆహ్వానించారు. క్వాంటం టెక్నాలజీ రీసెర్చ్ కి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించనున్నారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎమ్మా జాంజన్ లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. క్వాంటం పరిశోధనలు, ఉపాధ్యాయ శిక్షణపై వర్సిటీ ఉన్నత స్థాయి బృందంతో లోకేష్ చర్చించారు. ప్రస్తుతం 55,000 మందికి పైగా విద్యార్థులు తమ యూనివర్సిటీలో చదువుతున్నారని వైస్ ఛాన్సలర్ తెలిపారు. 5కు పైగా భారతీయ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం కలిగి ఉన్నామన్నారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని లోకేష్ కోరారు. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీలపై నైపుణ్యాభివృద్ధిలో భాగస్వామ్యం వహించాలని ఆహ్వానించారు. క్వాంటం టెక్నాలజీ రీసెర్చ్ కి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.